ఉంటాడు. నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి శివదర్శనం చెయ్యాలి. అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు. నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి. ఏమని అంటే, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం ఆజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి. అనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వర నమస్తుభ్యం. నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమోడ్చి ఇలా శిరసు ఉంచి నమస్కరించాలి. నమస్కరించి, ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను. ఎవరు నువ్వు? సాంబానంద ప్రదాయక. సా అంబ ఆనంద ప్రదాయక. అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి. వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు. నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు. కాబట్టి సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం. నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను. ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను, నమస్కరించాలనుకుంటున్నాను. కాబట్టి మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి వెడతాను అని చెప్తారు. నందీశ్వరుడు కేవలముగా పరమశివుడు వచ్చేటటువంటి వాహనం ఒక్కటే కాదు. అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి, దాన్ని శంకరుడు అంగీకరించాడు. ఎందుచేత అంటే, శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి. ఎక్కడి నుంచి వచ్చింది నందికా శక్తి శివపరివారంలో అంటే, శిలాదుడు అని ఒక మహర్షి, ఆయన మహానుభావుడు. ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది. నాకు ఒక కుమారుడు కలగాలి, కానీ అందరు పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు, నా భార్య యొక్క శోణితము కలిసి నా భార్య యందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాదు, అయోనిజుడు కావాలి. స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయ్యి ఉండాలి. అయోనిజుడు కావాలి. 2, ఆ పిల్లవాడికి మరణం ఉండకూడదు. ఇక పిల్లవాడు శరీరం అన్నది విడిచిపెట్టకూడదు. 3, వాడు పరమశివుడితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉండాలి అనుగ్రహంలో. వాడు ఆజ్ఞాపించడంలో కానీ, అనుగ్రహించడంలో కానీ, రూపంలో కానీ ముమ్మూర్తుల శంకరుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. నాకు అటువంటి కొడుకు కావాలి. అదేం సామాన్యమైన కోరిక. అటువంటి పిల్లవాడిని పొందాలనుకున్నాడు. దేవేంద్రుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. ఇదిగో ఈ 3 లక్షణాలు చెప్పాడు. నాకు ఇటువంటి కుమారుణ్ణి కటాక్షించు అన్నాడు. ఒక్కొక్క మహానుభావుడికి ఒక్కొక్క సంకల్పం కలుగుతుంది. ఈ శపథమన్వేష్టం చారణ చరితే పధి అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఈ సంకల్పం ఒక మనిషిలో వచ్చినటువంటి ఒక సంకల్పం, ఆ సంకల్పాన్ని గట్టిగా నిలబెట్టుకోగలిగిన వాడెవరో వాడు మహాత్ముడు అవుతాడు. నేను డాక్టర్ అవుతానండి అనుకున్న వాళ్ళందరూ డాక్టర్ అవరు.